21వ రోజు మరో మలుపు రమణి గారి పుస్తకంలో నిన్నటికి కంటిన్యూ చూద్దామా అండి. బయట పనులు ఏమున్నా చక్కబెట్టుకుంటుండేవాళ్ళు, అంతా సహాయంగా ఉండేవాళ్ళు ఆంటీలు. మేము ముగ్గురం ఆడపిల్లలు అవ్వటం వల్ల ఇంటర్మీడియట్ చదువుతుండగానే అక్క మ్యారేజ్ అయిపోయింది. పెళ్ళయ్యాక అక్క తన చదువును కొనసాగించింది. రమణమూర్తి అప్పటికి డ్రాఫెన్ సివిల్ చేశారు. స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ నాన్నగారికి రైల్వేలో ఉద్యోగము. వారి తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు అవటం వల్ల ఆయన రిటైర్ అయ్యేలోగా తనకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంకొక 2 నెలల్లో రిటైర్మెంట్ ఉందనంగా ఉద్యోగం కోసం కూడా ఆగకుండా ఎందుకు అని నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుండగానే మా పెళ్లి చేశారు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. సంతోషం మేళవింపు ప్రతిక్షణం మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి. భీమరశెట్టి వారి ఇంట పెద్ద కొడుకు, పెద్ద మనవడు. వారి అమ్మా నాన్నలకు ఒక్కడే కొడుకు మా శ్రీవారు రమణమూర్తి. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, కజిన్స్, పెద్దన్నయ్య పెళ్లి అవటంతో అందరూ ఎంతో ఉత్సాహంగా పెళ్లికి 3 నెలల ముందు నుంచి ఎంతో సందడి చేసి, మరి ఆ రోజుల్లో 7 రోజులు పెళ్లి జరిగింది అంటే చాలా గొప్ప విషయం. ఆ 7 రోజులు పెళ్లి తంతులు ఎన్నో రకరకాలుగా ఎంతో ఆనందదాయకంగా జరిపించారు. ఎక్కడెక్కడి నుండి వచ్చిన చుట్టాలందరూ కూడా 7 రోజులు మా ఇంట్లో ఉండే అన్ని తంతుల్లో పాల్గొని శ్రీరస్తు శుభమస్తు, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త పుస్తకం, మనస్సు మనసు కలపటమే మంత్రం, పరమార్థం ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మనసు నింపుకో అని మమ్మల్ని దీవించారు. మా పెళ్లి జీవితంలో మరవలేనంత ఆనందంగా జరిగింది. ఇప్పటికీ మా చుట్టాలు, ఆడపడుచులు, మరుదులు, చిన్నత్తగారు, మామగారు మా పెళ్లిని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నా కంటి జ్యోతి మా పాప. మా పాప పుట్టిన క్షణం హృదయంలో చిరస్థాయిగా నిలిచిన మధుర జ్ఞాపకం. మా పాప మా జీవితంలో కొత్త పువ్వులు మొలకెత్తింది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా నేను కన్విన్స్ అయ్యాను. మా కాలేజీ మొత్తం మీద మొట్టమొదటి పెళ్ళయింది నాకే. నేను కాలేజీలో లెక్చరర్, సిఈసి, మిగతా గ్రూప్ వాళ్ళతో కూడా నేను చాలా క్లోజ్ గా ఉండేదాన్ని. నా ప్రెగ్నెన్సీ సంగతి అందరికీ తెలియనంత వరకు కాలేజీకి వెళ్ళేదాన్ని. బాధ్యతలు త్వరగా వచ్చినప్పుడు భయపడకండి, అవే మనలోని నిజమైన శక్తిని వెలికి తీయగలవు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు మా పాప పుట్టింది. అప్పటికి పెళ్ళైన విద్యార్థిని కాలేజీలో ఉన్నది నేను ఒక్కతిని. మొదట్లో కాలేజీకి వెళ్ళడం చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే నా వయసులో మిగతా వాళ్ళంతా చదువు సరదాలో ఉండగా నన్ను మాత్రం జీవిత బాధ్యతల ముందే నాకు వచ్చేసాయి. కానీ పాప నవ్వు, అడుగులు, కబుర్లు ఇవన్నీ నన్ను బలంగా, ధైర్యంగా నిలబెట్టాయి. ఈ ప్రయాణం నాకు జీవితానికి అర్థం నేర్పింది. నవ్వుల మధ్య పుస్తకాలు చదవటం అంటే అది ఒక గొప్ప అనుభూతి. చదువు, పెళ్లి బంధం, కుటుంబం, తనకంటూ ఒక జీవితం ఉందని తనకే తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్త్రీ అన్నారు పెద్దలు. నేను చంటి పాపను వదిలేసి కాలేజీకి వెళ్ళటానికి చాలా మారం చేసినప్పుడు అమ్మ నాతో, నేను పాపను చూసుకుంటాను, నువ్వు కాలేజీకి వెళ్ళాలి, మనిషికి చదువు ఎంత ముఖ్యమో, చదువు వలన విజ్ఞానం, వైభోగం, జీవనోపాధి సంఘంలో ఇచ్చే గౌరవ ప్రతిష్టలు ఉంటాయని వివరిస్తూ నా చదువు పట్ల నూతన ఉత్సాహం నింపుతుండటం వలన ఎంతో సునాయాసంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగలిగాను. బ్యూటీషియన్ గా జీవిత మలుపులు అంటూ చెప్తున్నారు, చూద్దామండి. నా వృత్తి విద్యను వెలుగులోకి తెచ్చిన గురువే నా తలనొప్పి నా జీవితాన్ని విజయవంతంగా మార్చింది. ప్రతి సమస్య ఓ అవకాశం అవుతుంది. మనతో పాటు నమ్మకంగా ఉండే వాళ్ళ ప్రేమ, ప్రోత్సాహం ఉంటే చిన్న ప్రయత్నం గొప్ప విజయానికి బీజం అవుతుంది. పాప కడుపులో పడినప్పుడు మంచి రోజు తలనొప్పి నన్ను వెంటాడేది. ఆ సమయంలో అమ్మ నన్ను ప్రోత్సహించి ఏదైనా వ్యాపకం పెట్టుకో, మనసు మళ్ళుతుందని చెప్తూ ఉండేది. ఎన్నో కోర్సులు ఉన్నాయి. 27 సంవత్సరాల క్రితం బ్యూటీషియన్ కోర్సు నేర్చుకునే వాళ్ళు
చాలా తక్కువ మంది ఉండటం నాకు అస్సలు ఆసక్తి లేకపోయినా రోజుకు ఒక గంట ఈ వ్యాపకం వలన తలనొప్పి తగ్గుతుందని అమ్మ ఊరటి ఇచ్చింది. అలా అమ్మ ప్రోత్సాహంతో మొదలైంది నా ప్రయాణం. నాకే అజ్ఞాతంగా అభివృద్ధి నా జీవితాన్ని మార్చేస్తుందని తల్ తలచలేదు. ఇప్పుడు ఆ వృత్తి నాకు ఓ ఐడెంటిటీ ఇచ్చింది. సాధారణంగా పెద్ద కంపెనీ రన్ చేసే వాళ్ళు సంపాదించే దానికంటే ఎక్కువ సంపాదించగలిగాను. అంతేకాదు పెద్ద కంపెనీలో ఉద్యోగులు ఎంతో మందికి ఉపాధి ఎలా ఇస్తారో ఆ రకంగా ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాను. ఆ రోజు తలనొప్పిగా కనిపించిన ఆ నిమిషం నేడు నా జీవితాన్ని వెలిగించిన వెలుగుపాట. అది నా నిజమైన ప్రారంభం. బ్యూటీషియన్ కోర్స్ వ్యవధి 6 నెలలు. కోర్సులో జాయిన్ అవ్వటం అయ్యింది. అప్పుడు పాపకి 2 సంవత్సరాలు. కోర్స్ టైమింగ్స్ ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు ఉండేది. అందుకే పాపని ఒక క్రేచ్లో వేశాము. నేను బయలుదేరేటప్పుడు పాపని క్రేచ్లో దించి అక్కడి నుండి నన్ను బ్యూటీ పార్లర్కి దిగబెట్టేవారు మా వారు. మేము తిరిగి ఇంటికి వచ్చేప్పుడు మా పాపని మాతో తీసుకుని వచ్చేవాళ్ళమే. 6 నెలలు గడిచిపోయాయి. బ్యూటీషియన్ కోర్స్ నాకేమీ అవ్వలేదు. నాకు బ్యూటీషియన్ కోర్స్ నేర్పించే మేడం ఎప్పటి నుంచో ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తున్నారు. మా బ్యాచ్కి శిక్షణ ఇస్తున్న కాలంలో ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. మా బ్యాచ్లో 4 బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకునే వాళ్ళం. ఆ 4లో నేను బాగా నేర్చుకున్నానని ఆమె అంటే మేడం యొక్క ఉద్దేశం. ఆమె డెలివరీకి వెళ్ళాలి. ఆ సమయంలో క్లినిక్ క్లోజ్ చేసి ఉంచటం ఆమెకి ఇష్టం లేదు. అందుకే మా ఇంటికి వచ్చి మా మామయ్య గారిని ఒక్క 4 నెలలు నెక్స్ట్ బ్యాచ్కి నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్పించాలి అని రిక్వెస్ట్ చేశారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను అసలు ఏమీ నేర్చుకోలేదు కదా, మరి మేడం ఏంటి నేర్చుకున్నాను అంటున్నారు? నేర్పించడం అంటే ఏ వస్తే ఏ నేర్పించు, బి వస్తే బి నేర్పించు అని గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ అప్పుడు నాకు తెలియదు ఈదాలి అంటే సముద్రంలో దూకాలి అని. అప్పుడు బ్యూటీషియన్ అనే మహాసముద్రంలో దూకాను. నాకు ఉండే తలనొప్పికి హోమియోపతి వైద్యులు కలిశాను. అప్పటికే ఆయనకి 90 సంవత్సరాలు ఉంటాయి. ఆయన దగ్గరకు వెళ్ళిన ప్రతిసారి నాతో చాలా మాట్లాడుతుండేవారు. నిజానికి ఆయన మితభాషి. నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటున్నానంటే ఆ సమయంలో అందరూ నన్ను వింతగా ఈమెంటి ఇంత సంప్రదాయంగా ఉంటూ ఫ్యాషన్ వృత్తిని ఎంచుకుంది అని అనుకునేవారు. ఎందుకంటే అప్పట్లో బ్యూటీ పార్లర్కి చాలా తక్కువ మంది మాత్రమే వెళ్ళేవారు. చాలా అవసరం ఉన్న వాళ్ళు, ప్రముఖులు, టీవీ యాంకర్స్ ఇలాంటి వాళ్ళు మాత్రమే వెళ్ళేవారు. ఇంకా హుందాగా ఉండే వాళ్ళు కూడా వెళ్ళేవారు. ఇప్పట్లాగా ప్రతి ఒక్కరూ తరచుగా వెళ్ళే అవకాశం అందరికీ ఉండేది కాదు. బ్యూటీ క్లినిక్ కి వెళుతున్నామంటే వాళ్ళ గురించి చాటుగా చాలా మంది మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి సమయంలో నేను ఈ బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నానంటే అందరూ విచిత్రంగా చూస్తుండేవాళ్ళు. అయితే ఆ మహానుభావుడు హోమియోపతి డాక్టర్ మాత్రం బ్యూటీ సబ్జెక్టుకు ఆరోగ్య శాస్త్రానికి రెండిటికి ఉన్న అనుసంధానం ఏంటో వివరించటం వల్ల నాలో బ్యూటీషియన్ కోర్స్ పట్ల ఉత్సాహం పెరిగింది. ఫేషియల్ మసాజ్, మానిక్యూర్, పెడిక్యూర్, హెడ్ మసాజ్ లాంటివి సాధారణంగా అందం కోసమే కాదు, శరీరానికి ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తాయి. మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దీనివలన ఆక్సిజన్ మరియు పోషకాలు సరి అయ్యి లోని కణాలకు బాగా చేరుతాయి. ఇది చర్మానికి తేజమిచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా మసాజ్ వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి. ముఖ్యంగా లింఫాటిక్ డ్రైనేజ్ ద్వారా డిటాక్సీ ప్రక్రియ జరుగుతుంది. ఈ టాక్సిన్స్ తొలగిపోవటం వల్ల మనము మెంటల్లీ, ఫిజికల్లీ ఫ్రెష్గా, ఎనర్జిటీగా ఫీల్ అవుతాము. మసాజ్ వల్ల మజిల్ రిలాక్సేషన్ జరుగుతుంది. అందుకే అప్పుడప్పుడు ఇలా మసాజ్ చేయించుకోవటం వలన చర్మం ఆరోగ్యంగా మారుతాయి. ఇలాంటి చిన్న చిన్న కేర్ మన శరీరానికి నవతరంలో ఉంచుతాయి. మనసుకు శాంతి, చర్మానికి తేజాన్ని, మన జీవన శైలికి చురుకుతనాన్ని ఇస్తాయి.
బాల్యం నుంచి మన ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టే వరకు మన జీవితంలో ఆకర్షణ అనేది ఒక ముఖ్యమైన అంశం. ఇది మన గురించి మనం ఎలా భావిస్తున్నామో మరియు ఇతరులు మనల్ని ఎలా చూస్తారో అనేది ప్రభావితం చేస్తుంది. భౌతిక రూపం అంటే ఆత్మగౌరవం మరియు తనపై విశ్వాసం పొందటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందం అనేది నిస్సందేహంగా అమ్మాయిల జీవితంలో ప్రాముఖ్యతను కలిగి ఉంది. అందం వల్ల వారి వ్యక్తిగతంగా భౌతిక ప్రపంచంలో ఆత్మవిశ్వాసం మరియు ఆరోగ్యకరమైన ఆలోచనలతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తారు. అందం అనేది పరిపూర్ణతకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి మీరు పరిపూర్ణతకు ఎంత దగ్గరగా ఉంటే అంత శక్తివంతమైన అందాన్ని చేకూర్చుకోగలుగుతారు. ఒక వ్యక్తి యొక్క అందం ఎల్లప్పుడూ తాత్కాలికమైనది. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం శాశ్వతమైనది. అందం అనేది ఎప్పుడో ఒకప్పుడు పోయినా వయసుతో నిమిత్తం లేకుండా వ్యక్తిత్వం మాత్రం అలాగే ఉంటుంది. వ్యక్తిగత సౌందర్యం ఆనందాన్ని పెంచుతుంది. అందంతో పాటు ఆత్మవిశ్వాసం, ఆనందం, గౌరవం, దయ మరియు తెలివితేటలు ఉన్నప్పుడు ఆ అందం మరియు ఆత్మ సౌందర్యం మరింత ప్రస్ఫుటమవుతుంది. ఇలా బ్యూటీషియన్ కోర్స్ నేర్పుతున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకోవటం జరిగింది. చాలా విషయాల మీద అవగాహన పెంచుకున్నాను. ప్రతి దానిలో సైన్స్ ఉంటుంది. సైన్స్ వెనకాల ఎంతో స్పిరిచువాలిటీ కూడా ఉంటుందనేది అర్థం చేసుకునే శక్తి రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. మా మేడంకు చక్కటి పండంటి బిడ్డ పుట్టాక మళ్ళీ రెగ్యులర్గా తన వృత్తిలో జాయిన్ అయిపోయారు. అప్పటికే నా ఫ్రెండ్స్కి, మా చుట్టుపక్కల వాళ్ళకి నేను బ్యూటీషియన్ కోర్స్ చేస్తున్నానని తెలియటంతో చాలా మంది నా దగ్గరకు వస్తూ ఐబ్రోస్, హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు నాకు ప్రయోగం చేయడానికి ఒక మంచి అవకాశం దొరికింది. బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్న తర్వాత పెద్దగా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఒక చిన్న గదిలో బ్యూటీ సర్వీస్ ప్రారంభించాలని నా ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని మొదటిగా నా ఫ్రెండ్స్కి, ఆడబడుచులకు ఫేషియల్, హెడ్ మసాజ్, మానిక్యూర్ లాంటి సర్వీసెస్ చేయటం ప్రారంభించాను. వాళ్ళకి ఇది ఒక రకంగా రిలాక్సేషన్, నాకు ఇది ప్రాక్టీస్గా ఒక మంచి అనుభవంగా మారింది. నిజం చెప్పాలంటే మొదటి ప్రయాణం తలనొప్పి నివారణ కోసం నేర్చుకున్న ఈ బ్యూటీషియన్ కోర్స్ నా జీవితానికి మలుపు తిప్పే అవకాశంగా మలుచుకున్నాను. అత్త, మామగారు, హస్బెండ్, ముఖ్యంగా అమ్మ నా ప్రయత్నం చూసి ఎంతో సంతోషపడ్డారు. ఎందుకంటే నేను నేర్చుకున్న విషయాన్ని వృధా చేయకుండా చిన్నదైన లక్ష్యంతో ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం వాళ్ళకు గర్వంగా అనిపించింది. ఇలా చిన్న స్థాయిలో మొదలైన బ్యూటీ పార్లర్ బ్యూటీ క్లినిక్ వరకు మారింది. ఓ నమ్మకం, లక్ష్యం, ఓ ఆశయంతో నడుస్తుంది. ఇది నువ్వు మారవలసిన సమయం. ఇది నీవు కష్టపడవలసిన సమయం. ఇది నీవు గెలవలసిన సమయం. ఇది నీ సమయం. మొట్టమొదటిగా 1996 మార్చి 27వ తేదీ ఉగాది రోజున కేవలం 750 రూపాయలతో నా బ్యూటీ పార్లర్ మొదలు పెట్టడం జరిగింది. నేను ఎక్కడైతే నేర్చుకున్నానో జనశిక్షణ సంస్థాన్, ఆ సంస్థాధినేత అయిన శేషు కుమారి మేడంతో ప్రారంభోత్సవం చేయించడం జరిగింది. ఆ 750 రూపాయలు కూడా ఆ గదికి కావలసిన డెకరేషన్ ఐటమ్స్ అన్ని అమ్మ సమకూరిస్తే అన్నయ్య, నేను కలిసి వెళ్ళి అప్పట్లో ఒక షాప్లో మాత్రమే దొరికే ఒక హెన్నా ప్యాకెట్, ఒక ఫేస్ ప్యాక్, ఫేస్ మసాజ్ క్రీమ్, ఒక స్క్రబ్ తీసుకోవటం జరిగింది. ప్రతి సందర్భంలో అమ్మ అమ్మ అని ఎక్కువసార్లు చెప్పడానికి కారణం, అమ్మ 1000 మంది ఉపాధ్యాయులతో సమానం అంటారు రామకృష్ణ పరమహంస. ప్రతి పరిస్థితుల్లో కూడా నాకెంతో గైడెన్స్ ఇస్తూ అమ్మ డైరెక్ట్గా యూనివర్స్తో కనెక్టింగ్, ప్రకృతితో కనెక్టింగ్, భూమాతతో కనెక్ట్ అయినట్లే అమ్మ అంటే ఒక పూర్ణాత్మ, ఒక పరమాత్మ. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మా జనరేషన్లో బ్యూటీ పార్లర్ అనే మాట లేదు. అమ్మ జనరేషన్ వచ్చేసరికి అస్సలు లేదు. అలాంటి బ్యూటీ క్లినిక్ కి నామకరణం తనే చేశారు. గ్లో అప్ బ్యూటీ కేర్ 27 సంవత్సరాల నా ముద్దు బిడ్డ. అమ్మ తపన, నాన్నగారి ప్రోత్సాహం, భర్త, అత్త, మామగారుల ఆశీర్వాదం,
అన్నయ్య, అక్క, చెల్లి సహకారం, నా స్నేహితులందరి ఉత్సాహం, మా పాప కేరింత గ్లోబ్ బ్యూటీ కేర్ అనే సంస్థకి పునాది పడింది. సో అండి, రేపు బాల నెరుపు అంటూ చెప్తున్నారు, తెలుసుకుందామా? థ్యాంక్ యూ.